గురూజీ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రవికుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రవికుమార్ గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటానమ్మా. తప్పకుండా అండి, అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు కానీ అమ్మా, అమ్మాయి పేరు తనుజ. డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా చెప్పండి. 26/6/1996 అమ్మా. 26/6/1996 మధ్యాహ్నం 12 గంటలకమ్మా. మధ్యాహ్నం 12 గంటలకు. అవునమ్మా. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి గురువు గారు. శతకోటి 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 వందనాలు గురువు గారు. మీ కొరకు ఎంతో వెయిట్ చేస్తున్నాను గురువు మా గారు. ఆశీస్సులో ఉంటుంది. ఇవాళ చాలా ఆనందంగా ఉంది గురువు గారు. అయితే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. అయితే మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టాను గురువు గారు. ఒక 2004 ముందు, 4 తర్వాత మారిపోయాను. కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను గురువు గారు. అంత ముందు అంతా కోల్పోయాను గురువు గారు. జాబ్ చేసుకుంటూ ఏదో పిల్లల్ని పోషించుకుంటూ జీవిస్తున్నాను గురువు గారు. అయితే ఎంత సంపాదించినా ఏం మిగలదు గురువు గారు. వస్తా ఉంటది, పోతా ఉంటది. ఇక మీ సూచనలు సలహాలు ప్రతిరోజు డైరీలో రాసుకోవడం, పాటించడం, ఇదే చేస్తున్నాను గురువు గారు. చేయండి, మంచిగా మళ్ళీ వస్తుంది పునర్జీవితం. కాలచక్రం ఒకేలా ఉండదు కదా. అవునవును గురువు గారు. ఇంకా ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది? ఇంకా 15 సంవత్సరాలు గురువు గారు. అంత లోపల మీరు పోగొట్టిండదంటే మళ్ళీ వస్తుందిలేండి, భయపడకండి. అబ్బా మీ నోటి ద్వారా వస్తే అదే చాలు. ఖచ్చితంగా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు? మెడికల్ డిపార్ట్మెంట్ లో హెల్త్ అసిస్టెంట్ గురువు గారు. ఓకే, రైట్. ఇప్పుడు అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు తనుజ గురువు గారు. తనుజ, చాలా బాగుంది అమ్మాయి పేరు. చాలా మంచి పేరు పెట్టారు. ఎన్నో కూతురు? ఫస్ట్ అమ్మాయి మీకు ఈమె? ఫస్ట్ అబ్బాయి గురువు గారు. ఫస్ట్ అబ్బాయి అంటే అమ్మాయిలో ఫస్ట్ అమ్మాయి? ఒక్క అమ్మాయి, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి గురువు గారు. ఓకే. చిత్తా నక్షత్రము తులారాశిలో జన్మించింది అమ్మాయి. గురువు గారు. ఏం తెలుసుకోవాలి ఈ అమ్మాయి జాతకంలో? ఏం లేదు గురువు గారు, చదువుతోంది. ఫ్యూచర్ మ్యారేజ్ ఎట్లుంటది? ఇంకా చిన్న పాప ఏం చదువుతుంది ఇప్పుడు? బీఫార్మసీ థర్డ్ ఇయర్. ఓకే. ఎందుకంటే అమ్మాయి జాతకం చాలా బాగుంది. మీరు బీ ఫార్మసీ ఎం ఫార్మసీ డాక్టర్ ఫార్మసీ చేపించండి. ఎడ్యుకేషన్ లో మంచి ఎడ్యుకేషన్ ఉంది. కాస్త బద్ధకం ఉంది చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు అంతే, కానీ బ్రిలియంట్. చాలా బాగా అర్థం చేసుకుంటుంది, కష్టాలని అన్నిటిని అర్థం చేసుకొని లైఫ్లో ఒక పొజిషన్కి వస్తుంది మీ అమ్మాయి. చాలా బాగుంది అమ్మాయి జాతకంలో, ఎలాంటి దోషాలు లేదు. బుధవారం వేరే జన్మించింది అంటే సద్బుద్ధి, మంచి నాలెడ్జ్ ఉంటుంది అమ్మాయికి. దాన్ని సదుపయోగం చేసుకోవాలి అంతే. కొన్ని చంచల స్వభావము, కోపం ఎక్కువ ఉంటుంది. ఏదైనా చెప్తే ఏడ్చుకునేస్తుంది, ఫస్ట్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, అంత సెన్సిటివ్ ఉంటుంది అమ్మాయి. ప్రాబ్లం అయితే లేదు. హెల్త్ ఇష్యూస్ చాలా బాగుంది. వచ్చేది కోల్డ్ ఇన్ఫెక్షన్, థ్రోట్ అలర్జీ లేదా స్టమక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అమ్మాయికి. అంతకుమించి మేజర్ ఇంకేం లేదు. ఇక వివాహ జీవితంలో అయితే ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి నార్త్ సైడ్ నుంచి వస్తాడు. అమ్మాయి ఇంకా 2020 ఎండ్, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా బెజాన్ టైం ఉంది. ప్రాబ్లం లేదు. అంతదాకా మీరు ప్రయత్నించినా కూడా వేస్ట్. మీరు కంప్లీట్లీ అమ్మాయికి ఈ డాక్టర్ ఫార్మసీ చదివించి తర్వాత మీరు మ్యారేజ్కి వెళ్ళండి. అంతదాకా వద్దు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ కుటుంబంలో అంత మంచిది కావాలి అని తెలుసుకొని ప్రతి పౌర్ణమి రోజు దగ్గరలో ఎక్కడైనా విష్ణు దేవాలయం ఉంటే ఆ రోజు విష్ణు దేవాలయంలో పౌర్ణమి రోజు రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా దేవుడికి పెడుతూ ఉండండి. ఆదివారం రోజు గోమాతకి నానబెట్టిన గోధుమలు తినబెడుతూ ఉండండి. తర్వాత శనివారం రోజు రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ 3 చక్కగా మీరు చేస్తూ ఉండండి. మీ అమ్మాయి చేతిలో కూడా చేయిస్తూ ఉండండి. మీకి మీ కుటుంబానికి అందరికీ మంచిదవుతుంది. జాతకం అయితే చాలా బాగుంది. మీరు ఏం భయపడకండి, హ్యాపీగా ఈజీగా ఉండండి. ఎలాంటి టెన్షన్లు, ఇబ్బందులు వద్దు. తప్పకుండా మీ అమ్మాయికి మంచి జాతకము, మంచి యోగము కలిసి వస్తుంది, మంచిదవుతుంది. నమస్తే. రవికుమార్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి అరటిపండుతో చేసిన రసాయనాన్ని నైవేద్యంగా పెడితే ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి? అంటే ఇక్కడ అరటిపండుతో చేసిన ప్రసాదం అంటే అరటిపండు, బెల్లము, ఈ రసాయనము అంటారు కదా, దాన్ని ఈ రసాయనం చేయడం వలన చూడండి, ఎవరికైతే ఈ రసాయనం పంచుతూ ఉంటారో, దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారో, వాళ్ళకి ఎలాంటి అప్పుల బాధ ఉన్నా తగ్గిపోతుంది.